యోమయా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులు తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని యుమయ. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని యుమయ. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము మీకే స్తోత్రములుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడి దివ్య సప్రసాద ప్రభుని ఆరాధించుకుందాము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
చేతులు జోడించి కళ్ళు మూసుకుని చిన్నపిల్లలారా ప్రభువుకు ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అట్టివారిది పరలోక రాజ్యము అని యేసు ప్రభు వారు పలికి ఉన్నారు. ఈ రోజున మనమందరము కూడా దేవుని ముందు చిన్న పిల్లలమే. ఆ దేవునికి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో ఉన్న సమస్యలను, మానసికమైన వేదనను, శారీరకమైన భారమును సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? ఇదిగో భారముతో అలసి సొలసి ఉన్న నా బిడ్డలారా, సమస్త జనమా నా దగ్గరికి రండి, సమస్త జనులారా నా దగ్గరికి రండి అని పలుకుతున్నారు. మనము ఎలాంటి భారముతో ఉన్నప్పటికీ కూడా మన భారమును యేసయ్య తీసేస్తారు. యేసయ్య మనకు శాంతినిస్తారు, మనకు నెమ్మదినిస్తారు, మనకు ధైర్యంనిస్తారు. ఆ దేవునికి ప్రార్థన చేసుకుందామా? కృప కలిగిన దేవా, కరుణ కలిగిన దేవా, నీ స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్త, సమాధానానికి అధిపతిమైన దేవా, నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజున మమ్మల్ని ఈ సన్నిధిలో నిలిపినందులకు స్తోత్రం. ఇదిగో స్తుతుల సింహాసనాసీనుడవు నాయన, మేము నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, మహిమపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా తండ్రి, నీ ఆత్మశక్తిని, ఆత్మ బలమును మాకు దయచేయి. నీ ఆత్మను నిండుగా కుమరించండి. నీ ఆత్మను ఏరాళముగా దయచేయి. నీ ఆత్మతో మమ్మ అభిషేకించండి. ప్రార్థిస్తున్నా. నీకు స్తోత్రం. అయ్యా, నా కృప నీకు చాలు అని పౌలు గారితో పలికినట్లనే ప్రభు, ఆ కృపతో మమ్మందరిని నింపమని ప్రార్థిస్తున్నాను. పండగకు శారీరకమైన సిద్ధపాటుతో పాటు ఆత్మీయమైన సిద్ధపాటు దయచేయి. పండగకు ఆత్మీయమైన సిద్ధపాటుతో పాటు మానసికమైన సిద్ధపాటును దయచేయి. ఇదిగో తండ్రి, సిద్ధపడి ఉన్నటువంటి వారు వివాహ విందులో పాల్గొన్నవారయ్యా. సిద్ధపడి ఉన్నటువంటి వారు వివాహ విందులో పాలిభాగస్తులు ప్రభువా. సిద్ధపడి ఉన్నటువంటి వారు నీ బిడ్డలు తండ్రి. అలా సిద్ధపడి ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించరు నాయనా. అలా సిద్ధపడి ఉన్న బిడ్డలకు కావలసిన ఆత్మశక్తిని, ఆత్మ బలమును, ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి. సిద్ధపడి ఉన్న వారికి సంతోషం దయచేయండి. సిద్ధపడి ఉన్న వారికి ఆనందము దయచేయండి. సిద్ధపడి ఉన్నటువంటి వారికి ఆత్మ ఫలాలను దయచేయండి. నీ కృపను నిండుగా కుమరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చప్పలు కొట్టి ప్రభుని ఆరాధించుకుందాం. మన జీవితంలో ఆయన మనకు గుర్తిస్తాడు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైన
దూరమైనను. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు మనకున్నా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధించుకుందాము. స్తోత్రం అంటూ ప్రభుని మహిమపరచుదాము. ఆరాధన యేసుకి. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా, నీ మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు, చూపు చాలయ్యా, నీ తోడు, తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలు దేవా, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ చూపు చాలయ్యా, నీ తోడు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా నీవు మిగిలిన, ఆస్తులన్నీ పోయినా, అందరూ నిన్ను వదిలినా, నీవు తోడుగా ఉంటే ఆ యేసయ్యను ఆరాధించుకున్నామా? స్తోత్రం తండ్రి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆత్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. నీ మాట చాలయ్యా, Glory. నీ చూపు చాలయ్యా, స్తోత్రం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను
తెలుసుకుంటానేసయ్యా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు. మనందరికీ తీర్పు ఇవ్వటానికి ఆయన వచ్చుచున్నాడు. స్తోత్రం దేవా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి దేవుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. గడిచబడుతూ లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా 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 తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. 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 యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. బిడ్డలారా, నీ గురించి నా గురించి సమస్తాన్ని ఎరిగినవాడు, మనము చేసిన మంచి పనులన్నీ ఎరిగినవాడు, మనము చేసిన పాపాలను కూడా ఎరిగినవాడు మన ప్రభు అయిన యేసయ్య. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, నీ హృదయ ద్వారము చెంత నిలుచొని ప్రభు తడుతున్నారా. బిడలారా, నీ హృదయ ద్వారము దగ్గర యేసయ్య నిలుచొని తడుతున్నాడా. నీవు హృదయ ద్వారమును తెరచిన ఆయన నీ జీవితంలో అడుగు పెడతాడు. నీవు హృదయ ద్వారము తెరచిన నీ బ్రతుకులు ఆయన అడుగు పెడతాడు. యేసయ్యా, నాలోనికి రావా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన రాజుగా వస్తున్నాడు. నీ హృదయ పరిపాలకుడు ప్రభు అయిన యేసయ్య. నీ కుటుంబ పరిపాలకుడు నా ప్రభు అయిన యేసయ్య. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. నీ గురించి, నా గురించి, మనందరి గురించి తెలుసుకుంటాడు. అమ్మలారా, నీ భర్తను ప్రభువుకు సమర్పించి ప్రార్థించుదామా. అమ్మలారా, నీ బిడ్డలను ప్రభువుకు సమర్పించి ప్రార్థించుదామా. అమ్మలారా, నీ కుటుంబమును ప్రభువుకు సమర్పించి ప్రార్థించుదామా. అమ్మలారా, నీ ఆర్థిక ఇబ్బందులను దేవునికి సమర్పించి ప్రార్థిద్దామా. స్తోత్రం. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధను, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న నీ ఇబ్బందులను ప్రభువుకు సమర్పించుదామా. అయ్యలారా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుదా. స్తోత్రం. నీ భార్యను దేవునికి సమర్పించుదా. స్తోత్రం. నీ బిడ్డలను దేవునికి సమర్పించుదా. స్తోత్రం. నీకున్న బలహీనతలను దేవునికి సమర్పించుదా. నీకున్న శారీరక వాంఛలను దేవునికి సమర్పించుదా. నీకున్న శారీరక వ్యామోహములను దేవునికి సమర్పించుదా. నీకున్న గర్వాన్ని దేవునికి సమర్పించుదా. నీ బలహీనతలను దేవునికి సమర్పించుదా. నీ గృహ నిర్మాణమును దేవునికి సమర్పించుదా. చిన్న బిడ్డలారా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుందామా. ఆనాడు మరియ తల్లి బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించినట్లుగా, అన్న ఎల్కానా దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించినట్లుగా, ఈ రోజున మరి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోగలవా. స్తోత్రమయ. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. కళ్ళు మూసుకొని, శారీరకమైన అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావా. వైద్యులకు పరమ వైద్యుడు నా ప్రభు అయిన యేసయ్య. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు పట్టి పీడింపబడుతున్నారా. అయితే ప్రభువుకు ప్రార్థన చేద్దామా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎక్కువగా ఉన్నదా. నీ కోడలు నీ కుమారుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా. నీ కుమారుడు అనారోగ్య స్థితిలో ఉన్నాడా. ప్రార్థించగలవా. ప్రార్థించగలవా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి ఇవ్వబడును అని పలికారు. బిడ్డలు ఎంత చెడ్డవారైనప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డలకు మేలిమి వస్తువులు ఇస్తారు కదా. మనము చెడ్డవారము, మనము పాపాత్ములము, మనము అయోగ్యులము, మనము నీటి మీద బుడగలాంటి వాళ్ళము, ఉదయమును పుట్టి సాయంత్రమును ఎండిపోయే గడ్డి పరకలాంటి వాళ్ళు. అవునయ్యా. నీ జీవితాన్ని దేవుని సమర్పిస్తావా. స్తోత్రం. లోకమంతా శ్రమ కాలం విడువబడుటే బహుఘోరం. లోకమంతా శ్రమకాలం రాబోతుంది. ఆ శ్రమలను నువ్వు అనుభవిస్తున్నావు.
ఆ వేదనలను నువ్వు అనుభవిస్తున్నావు, అవును ఆ బాధలను నువ్వు అనుభవిస్తున్నావు, అవునయ్యా ఆ ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అవునయ్యా ఈ రోజున అందరూ ఉండి ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఒంటరివి నువ్వు కాదు బిడ్డ, కాదు. యేసయ్య నీకు తోడుంటాడు. స్తోత్రం. అందరు నిన్ను విడిచినా అవునయ్యా నా ప్రభు అయిన యేసయ్య నిన్ను విడివడు. విడువయ్యా. అందరు నిన్ను మరిచినా అవునయ్యా నా ప్రభు అయిన యేసయ్య నిన్ను మరువడు. మరువవు. అందరు నిన్ను మోసం చేసిన అవును. మాట తప్పని వాడు నా ప్రభు అయిన యేసయ్య. స్తోత్రమయ్యా. మహిమ కలిగిన వాడు నా ప్రభు అయిన యేసయ్య. స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడు నా ప్రభు అయిన యేసయ్య. స్తోత్రం. ఈ దేవాలయంలో ఇప్పుడే ఇక్కడే అవును. నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం. నీ జీవితంలో మహిమ జీవితముగా మార్చబోతున్నాడు. స్తోత్రం. నీ జీవితమును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. స్తోత్రం. నీ జీవితాన్ని బంధకాల నుండి విడిపించబోతున్నాడు. స్తోత్రం. నీ కన్నీటిని తొడవబోతూ ఉన్నాడు. స్తోత్రం. నీ ఉన్న స్థితి నుండి లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం. నీ ఉన్న స్థితిని మెరుగుపరచబోతున్నాడు. స్తోత్రం. నీ అంధకారమును తొలగించబోతున్నాడు. స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు నిన్ను మహిమపరుస్తున్నాడు. స్తోత్రమయ్యా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. నీ దుఃఖపు తెరని యేసయ్య తొలగించబోతున్నాడు. స్తోత్రమయ్యా. నీ అవమానపు ముసుగును యేసయ్య తొలగించబోతున్నాడు. స్తోత్రమయ్యా. నీ స్థితిని మార్చబోతున్నాడు. స్తోత్రమయ్యా. ప్రార్థిద్దామా? యేసు. నా తండ్రి పేరిట ప్రార్థనలో మీరు నన్ను ఏది అడిగినా ఇస్తానన్నారు. అవునయ్యా. తండ్రికి మొరపెడదాము. తండ్రి. చిన్న బిడ్డలారా, తండ్రి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే. నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. చెవులు పెట్టుకుంటూ నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుని ఆరాధించుకున్నా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఆమేన్. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. దేవుడు స్తుతించుదా. తల్లి ప్రేమకు నువ్వు దూరమై ఉంటే, తండ్రి ప్రేమకు దూరమై ఉంటే, అమ్మా నాన్న ప్రేమకు నువ్వు దూరమై ఉంటే ప్రభుని ఆరాధించుదా. వ్యాధులు
చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, చప్పట్లు కొడుతూ వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, కొడుతూ నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 కొండ కోట నీవే యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, కోటయు నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా యేసయ్యా, నా కోట, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా స్నేహితుడా నీవే, యేసయ్యా, అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను మరిచినా, నీవు నన్ను మరువనంటివే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా బలము నీవే, నా ధైర్యము నీవే, నా శక్తియు నీవే, నా ఆశ్రయం నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే, నా దైవము నీవే, నా రక్షణ నీవే, యేసయ్యా. యేసునామమందు కలదు రక్షణ, యేసునామమందు కలదు విడుదల, యేసునామమందు కలదు అభిషేకం. స్తోత్రమయ్యా, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. స్తోత్రమయ్యా, అద్భుతకరుడా స్తోత్రం. స్తోత్రమయ్యా, సమాధానకర్త స్తోత్రం. స్తోత్రమయ్యా, యెహోవా రఫా స్తోత్రం. స్తోత్రం, యెహోవా షమ్మా స్తోత్రం. యెహోవా ఈరే స్తోత్రం. స్తోత్రం, యెహోవా షాలోమ్ స్తోత్రం. నా కొండయు నీవే, నా కోటయు నీవే, స్తోత్రం నాయనా. పరిశుద్ధమైన దేవా, స్తోత్రం, మా ప్రార్థన ఆలకించండి, మమ్ము దీవించండి, మమ్మ కనపరచండి. నీ ఆత్మను, నీ శక్తిని, నీ బలమును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.